యాక్చువల్ గా దీంట్లో మీరు అంటే ఎన్నాళ్ళ నుంచి లవ్ స్టోరీ ఏం చెప్తున్నారు అంటే మన పాటల్లో కూడా ఏంటంటే ఒక పెయిన్ అనేది చూపిస్తుంది అంటే బేసిక్ గా ఎనీ లవ్ స్టోరీ ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకు హర్డిల్స్ వచ్చేసి ఆ హర్డిల్స్ దాటి కలిస్తేనే ఆ లవ్ స్టోరీకి ఉండే అందం అనేది బ్యూటీ అనేది రెట్టింపు అవుతుంది కదా. సో మరి అంటే మీరు డైరెక్టర్ గా లొకేషన్స్ లో ఉండే చూసారు. సో అంటే ఈ సినిమాలో ఎమోషన్ అనేది ఎంతవరకు ఎలా ఎలా తీసుకొచ్చారు చంద్ర గారు? మెయిన్ అండి, ఇది ఎమోషన్ తో కనెక్ట్ అయ్యే సినిమా అండి. ఇది ఎమోషనల్ ప్రతి మీకు స్టార్టింగ్ నుంచి సినిమా ఎండ్ వరకు ఒక మంచి ఎమోషన్ ఉంటదండి. ఆ ఎమోషన్ కి అందరూ మనం కనెక్ట్ అయిపోతామండి. అందరిలోనూ ఒక బాధ వేస్తుందండి, ఎక్సైట్మెంట్ ఉంటది మీకు. అదే అందులో ఉంది కాబట్టి నేను కూడా అంటే చందు గారు ఎప్పటికప్పుడు మనం ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆయనకు స్పేస్ ఇచ్చాడు. ఆ స్పేస్ వల్ల ఏంటంటే ఎవ్రీడే లొకేషన్ లో ఉండి మామూలుగా సెట్ చేసేస్తే వెళ్ళిపోవచ్చండి. బట్ అలా కాకుండా అది కరెక్ట్ గా ఫ్రేమ్ అవుతుందా లేదా అని చూసుకునే దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం కూడా ఆ ఎమోషనల్ డ్రామానండి. సో అయితే మరి అంటే తండ్రి గురించి జనాలందరూ వెయిట్ చేస్తున్నట్టు ఇంత ముందు మనం అంటే ఇప్పుడు చాలా వరకు మాకు తెలియని విషయాలే మీరు ఇప్పుడు చెప్పారు. అయితే మీకు మీ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే హనుమాన్ అనేది మీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్, తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే ఒక మైల్ స్టోన్ కింద ఉండిపోయిందో మీ కెరీర్ లో కూడా ఒక మైల్ స్టోన్ కదా. మరి దాని సీక్వెల్ అనేది రాబోతుంది. అప్పుడే ఆల్రెడీ ఒక జస్ట్ ఫస్ట్ లుక్ తోనే ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయింది కదా. సో మరి నెక్స్ట్ అది వర్క్ స్టార్ట్ అయిందా, ఎంత వరకు వచ్చింది, ఎలా జరుగుతుందండి? అంటే రైటింగ్ పరంగా ప్రశాంత్ గారి వర్క్ ఆల్మోస్ట్ ఆయన ఫినిష్ అయిపోయిందండి. బట్ కంప్లీట్ గా నేను కూడా స్టోరీ వినలేదు. బట్ లైన్ చెప్పారు, ఆ లైన్ కి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంకా బ్యాక్ అండ్ బ్యాక్ ఆయన ఇంకా చాలా ఉన్నాయి. బట్ కాకపోతే దానికి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయండి. అంటే సెట్స్ వరకు వెళ్ళలేదు, ప్రీ ప్రొడక్షన్ వరకు ఎలాంటి ప్లేస్ లో షూట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏంటి అనే దాని మీద, ఏ సీజన్ లో చేయాలి అనే దాని మీద అవుతున్నాయి. అంటే లాస్ట్ టైం ఉన్న దానికి కంటిన్యూటీగా స్టార్ట్ అవుద్దా లేదంటే అలా అది వాడతారా? ఇది కంప్లీట్ టోటల్ దానికి కనెక్షన్ అండి, కనెక్షన్ ఉంటుంది. దానికి కనెక్షన్ అక్కడ ఏదైతే ఎండ్ లో చెప్పారో దానికి కనెక్షన్ ఉంటుందండి. అంటే ఎండ్ లో చెప్పారు, కాకపోతే అక్కడ ఒక విలేజ్ అనేది వాడారు, ఇవన్నీ వాడారు కదా, మళ్ళీ అవన్నీ రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఇంకా కంప్లీట్ స్టోరీ ఉండలేదండి, ఉంటే గానీ మీకు కూడా చెప్పలేదు అనమాట, లీక్ చేయలేదు అనమాట ఆయన. అలా ఏం లేదండి, చెప్తారు కానీ మనం కూడా ఈ మూవీలో బిజీగా ఉండి నేను అక్కడ వెళ్ళడం కుదరట్లేదు. దానివల్ల అంటే ఈ మూవీ మీద మొత్తం కంప్లీట్ ఫోకస్ పెట్టాం కదా.